హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ వి జోన్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఇప్పుడైతే మనం ఆటోలో రెడ్ ఫోర్ట్ నుంచి కాశ్మీర్ గేట్కి అయితే బయలుదేరాం. లెట్స్ గో. వెల్కమ్ టు మహారాణా ప్రతాప్ కాశ్మీర్ గేట్. ఇక్కడైతే మన మనాలి వ్లాగ్ స్టార్ట్ అయిపోయిందండి. మనాలి వెళ్ళాల్సిన ప్రతి ఒక్కరు అయితే ఈ కాశ్మీర్ గేట్ అనే బస్ స్టేషన్కి రావాల్సిందే. ఇక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడైతే మనం బ్యాగ్ చెకింగ్ చేయాలి, మన బాడీ చెకింగ్ కూడా ఉంటుందండి. బ్యాగ్ చెకింగ్ అయిపోయినాక లోపలికి అయితే అలౌ చేస్తారు. మనాలికి అయితే బస్సెస్ ఓన్లీ నైట్ ఉంటాయండి. ఓన్లీ సెమీ స్లీపర్ అవైలబుల్ ఉంటాయి, స్లీపర్ అయితే ఉండదు. బస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా కౌంటర్స్ ఉంటాయి, అక్కడికి వచ్చి మీరు చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. మనదైతే 16 లక్ష్మీ హాలిడేస్. ఇదైతే చాలా కన్ఫ్యూజన్గా ఉండిద్దండి. పైన మెట్రో స్టేషన్, కింద బస్ స్టేషన్ అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని పోలీసులు ఉంటారు, అడగండి. మన బస్సు అయితే వచ్చేసిందండి. నైట్ 11 అవుతుంది. అందరూ నిద్రపోతున్నారండి. మనదైతే ఓవర్ నైట్ 12 అవర్ జర్నీ. గుడ్ మార్నింగ్ గాయ్స్. అందరం నైట్ పడుకొని మార్నింగ్ లేచాము. లేచిన వెంటనే అట్లా కట్టని తీసిన వెంటనే అసలు ఆ వ్యూస్ చూడండి. కొండ మధ్యలో నుంచి ఇప్పుడైతే భయం వేస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఇవన్నీ మీరు మనాలి వెళ్ళేటప్పుడు బస్సులోనే ఎక్స్పీరియన్స్ చేయగలరు. అవునా, నిజమా? చూడండి అసలు ఆ బ్రిడ్జ్ చూడండి, ఆ వాటర్, ఆ రాళ్ళు, ఇక్కడ వాటర్ చూడండి ఫ్రీజ్ అయిపోయాయి. అసలు ఎంత బాగుందంటే మా డ్రీమ్ ట్రిప్ని అచీవ్ చేయడానికి ఇంకో కొన్ని గంటల్లో వెళ్తున్నాము, మంచి చూడబోతున్నాం అనే మా ఎక్సైట్మెంట్ అయితే చాలా హెవీగా ఉంది. మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి బస్సు ఆపారండి కులుకి అవుట్స్కట్స్లో. ఇక్కడ నుంచి కులు ఒక 15-20 కిలోమీటర్స్ ఉంది నియర్లీ. బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ ఎవరైనా ఫ్రెష్ అవ్వడానికి అక్కడికి వాళ్ళకి ఆపాడు. అక్కడ దిగినప్పుడు ఇంకట్లా మౌంటైన్స్ అవన్నీ చూస్తున్నాము. కొన్నిసేపట్లో మౌంటైన్స్ మొత్తం ఇంకా స్నోతో కప్పబడింది చూడబోతున్నాం మనం. ఇలాంటి రివర్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి మనకి. చూడండి వాటర్ అయితే ఎంత క్లీన్గా ఉన్నాయో, చాలా బాగుందండి. నేచర్ పరంగా అయితే మనాలి ఈజ్ బెస్ట్ ప్లేస్, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇట్లా మనం వెళ్ళేటప్పుడు ఒక టనల్ అయితే వచ్చింది, పెద్ద టనల్. ఆ టనల్లోంచి మన బస్సు అయితే వెళ్తూ ఉంటుంది. ఇది మనకి బస్సులో ఫ్రంట్ వ్యూ. మన డ్రైవర్ అన్న చూడండి, పొద్దున్నే మన దేవుడి పాటలు పెట్టి దేవుడా మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళు అని చెప్పి తీసుకెళ్తున్నాడు. నేను ముందు కింద కూర్చున్నానంటారా, మనకి బస్సు పడదు, హెవీ వామిటింగ్స్, హెవీ బాడీ, అందుకని చెప్పి ముందు కూర్చున్నాను. కవర్లు పట్టుకొని వామిటింగ్ చేయడం, పడేయడం. కానీ ముందు కూర్చున్నందుకు నాకు మంచి వ్యూస్ కనబడ్డాయి. అసలు పక్కన కొండ పక్కన నుంచి వెళ్తుంటే సైడ్ చూడండి, అసలు పక్కన లెఫ్ట్ సైడ్ రోడ్ లేదు, జస్ట్ కొండ. రైట్ సైడ్ అంతా లోయ, పైనంతా కొండ. చూడండి ఎంత బాగుందో. అదిగోండి గాయ్స్, నేను ఫస్ట్ చూసిన మంచు కొండ అదే. యాహూ, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కులు కొండ ప్రాంతంలో ఇల్లు చూడండి ఎలా పెట్టుకున్నారు, ఒకరి మీద ఒకటి. మ్యాక్సిమం ఇక్కడ కొన్ని చక్కలి ఉంటాయి, కొన్ని ఏమో నార్మల్గా ఉంటాయి. మన మనాలి బస్ స్టాండ్లో మన క్యాబ్ డ్రైవర్ అయితే రెడీగా ఉన్నాడు పికప్కి. ఇప్పుడే వచ్చాం. आपका नाम क्या भाई? नीरज कुमार भाई पिकअप करने డ్రైవర్ आया. अब देखो रनिंग कैसा करा था कि మొత్తం కొండ ప్రాంతం, పైకి కిందకి లోయలు. -5 right now. సరే ఇంకా మనం రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం గాయస్. కావాలనుకుంటే ఫ్లైట్లో కూడా రావచ్చండి. మనాలి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బుంతర్, ఢిల్లీ నుంచి మనాలికి ఉంటుంది. అండ్ మీరు మనాలిలో కూడా మీరు సపరేట్గా రావచ్చు, కొన్ని కాటేజెస్ కూడా మాట్లాడుకోవచ్చు. మేమైతే హెచ్ఎన్ కాటేజ్ని చూస్ చేసుకున్నాము. మా దగ్గర 10K అయితే మన ఇంటి దగ్గర ఛార్జ్ చేశారు ముగ్గురికి. మన ప్యాకేజ్ అయితే 3 nights 4 days. కుల్లు, కసోల్, మణికరణ్, నగర్, మనాలి అన్నీ చూపిస్తారు. ఇది మన హెచ్ఎన్ కాటేజ్లో చూపించినట్టు డిన్నర్ ప్లేస్, అదేమో ప్రొజెక్టర్ ఏరియా. నైట్ అక్కడ మూవీ వేస్తూ చూపిస్తారు, చక్కగా తినొచ్చు. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్
ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఇక్కడైతే మీరు వ్యూస్ చూసుకోవచ్చు, బాల్కనీ వ్యూ. ఈ మంచు కొండలతో ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే మార్నింగ్ మీరు కూర్చొని టీ, బ్రేక్ఫాస్ట్ అలాంటివి చేయొచ్చు. ఇక్కడ లైవ్ స్నోఫాల్ కూడా పడిద్ది. లైవ్ స్నోఫాల్ పడ్డప్పుడైతే చాలా బాగుండిద్ది. But I have to stay afloat. It's noisy. Be a person you don't want. Can somebody take me other thing? Going to do. Where's the life where's my shy? Is this called living? I don't know. Where's the life? Where's my shy? Is this called living? I don't know. I don't wanna grow. Just live myself. I don't wanna grow. The things I love. డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. మనకైతే క్యాబ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, షిఫ్ట్ డిజైర్. మన నీరజ్ బాయ్ అయితే డ్రైవింగ్ అల్లాడిస్తున్నాడు. మనం ఫస్ట్ డే కొన్ని ప్లేస్లు అయితే తిరగబోతున్నాం. దానిలో మనం ఫస్ట్ వెళ్ళేది అయితే ద క్లబ్ హౌస్ అంట. అక్కడ ఓల్డ్ మాలైలో ఉంది ది క్లబ్ హౌస్. దానికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మనోడైతే డ్రైవింగ్ ఎరగొడుతున్నాడు, గిరి తిప్పుతున్నాడు. అక్కడైతే మనకి లేడీస్కి షాపింగ్, గిఫ్ట్ ఐటమ్స్, డ్రెస్సెస్ అలాంటివి అయితే చాలా దొరుకుతాయంట. వీళ్ళు చూడండి -10 degreesలో బండి మీద వచ్చారు ఎక్స్ప్లోర్ చేయడానికి. రావాలంటే నిజంగా గట్స్ ఉండాలి రా బాబు. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. వెల్కమ్ టు క్లబ్ హౌస్ గాయస్. ఇదైతే క్లబ్ హౌస్ టికెట్. పర్ పర్సన్ 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ముగ్గురికి 75 రూపీస్ అయింది. ఇదిగోండి ఇండోర్ గేమ్స్, టాయిలెట్స్ అటు ఉంటాయి లెఫ్ట్లో. ఇదిగోండి చెప్పినట్టు లేడీస్కి గిఫ్ట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే ఇదంతా హ్యాండ్లూమ్ అండి, వీళ్ళంతా చేతితో కుట్టిందంతా. మంచి స్వెటర్లు, బ్యాగ్లు, నీట్గా ఇక్కడ కూర్చొని రెస్టారెంట్లు అక్కడ ఉండిద్ది చూడండి. రెస్టారెంట్ కూర్చొనే ఉన్నా చల్ల దాంట్లో వేడి మ్యాగీ. మ్యాగీ 100 రూపాయలు ఉండిద్దండి ఇక్కడ. ఇక్కడ మ్యాగీ, టీ, కాఫీ ఇలాంటివన్నీ బాగా ఆర్డర్ చేస్తారండి. మనాలిలో కుక్కలు చూడండి అండి అసలు ఎలా ఉన్నాయో. ఇంట్లో పెంచుకునే కుక్కలు లేవు చూడండి. మెల్లో వేసుకున్నాయి అన్ని గొలుసులు, దండలు, గొలుసులు, బ్యాండ్స్, బ్యాంగిల్స్. ఇంకా అట్లానే మనం కొద్దిగా ముందుకెళ్ళిపోతే క్లబ్ హౌస్ నుంచి పైన్ ఫారెస్ట్ అనేది ఉండిద్ది. ఒకసారి ఇక్కడ ట్రీస్ చూడండి. బాబు నేను ఎక్కడా బ్రతకలేను బాబు. అస్సాంలో అసలు బ్రతకలేను బాబు. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. బయట టెంపరేచర్ అయితే -10 ఉందండి. బాగా చలి అయితే ఎక్కువ ఉంది. ఇక్కడైతే ఇంకా ఫోటోలు అయితే దిగాం మేము, నేను, ఆరిపోయాడు, మణిగాడు. మంచిగా పడ్డాయి. అసలు చెట్లు చూడండి ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఇదిగోండి ఇదే పైన్ ఫారెస్ట్ చెట్లు అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ట్రీస్ ఉండడం వల్ల ఇంకా టెంపరేచర్ -లోకి ఇంకా పడిపోతుంది. ఇక్కడైతే క్లబ్ హౌస్లో ఒక రివర్ కూడా ఉందండి. ఆ రివర్ సైడ్ కూర్చొని మేము చక్కగా చిల్ అవుతున్నాం. ఇక్కడైతే చాలా ప్యూర్ వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -12 ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ రోప్ వేస్ అలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీరు అలాంటివి చేస్తూ అటు దాటచ్చు కూడా. ఇక్కడ వీళ్ళు బిజినెస్ చూడండి. ర్యాబిట్ని పెంచుకొని తీసుకొచ్చి ఇట్లా చేతిలో పెట్టి ఫోటో దిగమంటారు. ర్యాబిట్ని చేతిలో పెట్టి ఫోటో దిగినందుకు 50. ఆ ఒళ్ళో పాపం ఆరిఫ్ పడ్డాడు. అవన్నీ ఎట్టగొట్ట దాటుకొని మేము ముందుకెళ్ళాము. వన్ విహార్కి వచ్చాం గాయస్. 50 రూపీస్ వేసాడు. ముగ్గురికి 150 పడింది. ఎంట్రీ బోర్డు వెల్కమ్ టు వన్ విహార్ మనాలి. ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ తీసుకోవాలి టికెట్స్. ఓకే ఇవ్వండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రిఫ్రెషింగ్ పాయింట్, బోటింగ్ పాయింట్, డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్.
See the trees. వన్ విహారీ అని పేరులోనే ఉంది. వనం అంటే చెట్లు, పొట్లు, చెట్లు పెట్టారు. ఇదిగో ఇదిగో ఇలాంటి వాళ్ళు కనబడతారండి, చూడండి. ఈ బాతుని చేతిలో పెడతారు. వీళ్ళందరూ ఉన్నారు చూడండి. కుందేలు చేతిలో పెడతారు, డబ్బులు అడుగుతారు. ఇది వ్యాపారం. ఇదిగో చూడండి, తీసుకుంటారండి 50 రూపీస్. దానికి మళ్ళీ పెట్టేది గడ్డి, గడ్డి 50 వీళ్ళకి. వీళ్ళు ఇలా వేస్తున్నారు. అలాంటి చేయకండి అండి, కావాలంటే ఒక 50 వరకు దానం చేయండి. అంటే ర్యాబిట్తో దిగితే ఏమొచ్చింది? ఇక్కడ కావాలంటే మన ఏలో ర్యాబిట్ ఏంది, పులిని పెట్టుకోవచ్చు, సింహాన్ని పెట్టుకోవచ్చు. సింహాన్ని చూసాను సార్ అనుకోవచ్చు. ఇదిగోండి చిల్డ్రన్స్ పార్క్, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి జంప్ పెట్టారు, కిడ్స్ వచ్చిన వాళ్ళకి ఎంజాయ్. సర్ప్రైజ్ గాయ్స్, ఇప్పుడు ఏం చూపిస్తాను తెలుసా? బోటింగ్. మన అన్నం తీరా, అన్నం వాళ్ళైతే కలిశారు. వెళ్తున్నాం ఇక్కడికి లోపలికి. మొత్తానికి ఎక్కడ ఎండ్ అవుతామో తెలియదు, చూద్దాం. లెట్స్ గో. మన విజయవాడలో అన్న వాళ్ళు అయితే మనకి పరిచయం అయ్యారు హెచ్ఎన్ కాలేజ్లోనే. ఆ అన్న వాళ్ళతో, అన్న వైఫ్తో వదిన చక్కగా ½ అన్ అవర్ అట్లా ట్రెక్కింగ్ చేసాం కింద నుంచి పైదాకా. అది మన అన్న చూడండి ఎలా ఎక్కుతున్నాడు. అమ్మో, కింద దిగేటప్పుడు ఎలా దిగాలో తెలియదు, దొర్లుకుంటూ దిగాలో కూడా అర్థం కావట్లేదు. అంతే, ఇంకా అంత లోపలికి ఎందుకులే. ఇంకా చూడండి గైస్, ఎంత ఎక్కాము. ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ చాలా తక్కువ గైస్, చచ్చిపోతాం. క్లబ్ హౌస్ వన్ విహార్ అయిపోయినాక మన థర్డ్ ప్లేస్ వచ్చేసి బుద్ధిస్ట్ మొనాస్ట్రీ టెంపుల్ అండి. ఇదైతే వీళ్ళు బుద్ధుడిని కొలుస్తారనమాట. వీళ్ళ పూజలు, వీళ్ళ ఆచారాలు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఫస్ట్ టైం చూస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది చూడండి, రియాజ్ ముందు నడుస్తున్నాడు, వెళ్తున్నాడు. టెంపుల్లోకి అయితే మనం షూతో, చెప్పులతో వెళ్ళకూడదు. అవన్నీ అక్కడ పక్కన పెట్టేసుకోవాలి. కంగారు పడకండి, ఎవరైనా తీసుకెళ్తారు దెబ్బకెళ్తారని ఎవ్వరు తీసుకెళ్ళరు. చెప్పులు ఇప్పుకొని లోపల ఎంట్రీ ఫీ అయితే ఏముండదు, చక్కగా లోపలికి వచ్చేయచ్చు. అదిగోండి మన దలై లామా అమరావతి వచ్చారు బుద్ధుడి బొమ్మ దగ్గరికి. ఆయన ఫోటో ఉంది చూడండి, ఎంత పీస్ఫుల్ ఉండిద్దో. చాలా చక్కగా వీళ్ళెవరో ఇక్కడ మంత్రా చదువుతూ మ్యూజిక్ చేస్తూ దాన్ని ఒక 5 మినిట్స్ అట్లా పీస్లో మెడిటేషన్లో కూర్చొని. ఇదిగోండి ఇక్కడ చూడండి, హయగ్రీవ యొక్క స్టాచ్యూ ఉంది. ఈయన మన విష్ణు అవతారం అండి. ఈ బౌద్ధ మతంలో ఏం నమ్ముతారంటే అండి, హయగ్రీవ అనేది వజ్రసత్వ యొక్క కోపరహితమైన రూపం అంటండి. ఇదిగోండి ఇక్కడ మన అందరికీ తెలిసిందే మన బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ మీరు పక్కన వచ్చేసరికి గురు పద్మ సంభావ అనే ఇంకో దేవుడు ఉన్నారండి, స్టాచ్యూ. అబ్బా స్వీట్స్ చూడండి, నా ఫేవరెట్ గులాబ్ జామ్, క్యారెట్ హల్వా, మూంగ్ దాల్ హల్వా. అబ్బా బాబా మలాయి అన్నీ 50 రూపీస్లోనే ఉన్నాయండి. అబ్బా స్వీట్స్, మనాలిలో స్వీట్స్, మాల్ రోడ్లో మేమైతే ఒక స్వీట్ తీసుకున్నాము, మూంగ్ దాల్ హల్వా. చాలా అంటే చాలా బాగుంది. ఒకటే ఎందుకు తీసుకున్నామంటే చలి ప్రాంతం, జలుబు చేసిద్దామని ఒకటే
ఇక నా స్వీట్ తిన్నాక మాల్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే మాకు దుర్గామాత టెంపుల్ అంట ఇది ఒకటి కనపడింది దారిలో. ఇదిగోండి జై మా దుర్గా అని బయట రాశారు. విగ్రహం అయితే చాలా బాగుందండి అమ్మవారిది. ఇదిగోండి ఇక్కడ మాల్ రోడ్లో కేఫ్ 1986 అని ఉంటుంది, చాలా పాపులర్ ప్లస్ పాష్ ఉంటుంది. కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటాయండి. మేము ఇక్కడ జస్ట్ స్టార్టర్స్ వరకు తిన్నాము. మధ్యాహ్నం లంచ్కి ఆకలేసి లోపలికి వెళ్ళాము. మాల్ రోడ్లో ఫేమస్ ఇది లైవ్ మ్యూజిక్ ఉండిద్ది 1986 కెఫే. ఎక్కడ ఉన్నాడో చూడండి మన సుభాష్ చంద్రబోస్. సారీ వాజ్పేయి గారా? అవును వాజ్పేయి గారు. ఇదిగోండి ఇతను మన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ ఉంది. ఆ అటల్ టన్నల్కి ఆ పేరు ఇతని ద్వారానే వచ్చిందండి. మాల్ రోడ్కి మెయిన్ సెంటర్ పాయింట్లో ఉంటుంది. మాల్ రోడ్కి మధ్యలో ఇంకా అక్కడి నుంచే మనకి మాల్ రోడ్ అనేది ఇట్లా కిందకి స్టార్ట్ అయ్యింది. ఆయన స్టాచ్యూతో చాలా బాగుందండి. రెస్టారెంట్స్, బ్యాగ్స్, ఇంకా ఏమన్నా ఎక్సెట్రా షాపింగ్, తినడానికి అన్నీ మీకు ఇక్కడ మాల్ రోడ్లో చాలా బాగుంటుంది. చాలా టైంపాస్ అయ్యింది. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఎవరు ఖాళీగా ఉండండి, అందరూ షాపింగ్ చేసుకుంటాను తింటాను ఉంటారు. కింద వరకు మాల్ రోడ్ కిందకు ఉండిద్ది అంట. అట్లా కిందకి పైనుంచి కింద మౌంటైన్ కదా, పైనుంచి కిందకు ఉండిద్ది. చూడండి ఇక్కడ మనాలిలో హస్కీని రోడ్డు మీద వదిలేశారండి స్ట్రీట్ డాగ్ లాగా. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అన్నీ ఇలాంటివి ఉంటాయండి. పెద్ద పెద్ద డాగ్స్ ఉంటాయి. టామ్జీ అవోజీ ఆ అమ్మాయికి ఎదురిస్తుంది, నేను కొరకేస్తా. ఇదిగోండి మాల్ రోడ్ చూసుకొని ఇట్లా మన రూమ్కి వెళ్ళిపోతుంటే మన రూమ్ దగ్గరే అండి హిడింబా టెంపుల్. జస్ట్ 200 మీటర్స్. ఇంకా లాస్ట్ స్టాప్ అందుకని ఇది పెట్టుకున్నాము. ఇది చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. ఈ హిడింబా టెంపుల్ దగ్గర అయితే మనకి చాలా గేమ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఆచారం ఏంటంటే అండి, ఒకళ్ళు వచ్చి మనకి డ్రెస్ వేస్తారు పిన్స్తో స్పాట్లో, ఆన్ ద స్పాట్లో 300 ఛార్జ్ చేస్తారు. అదంటే వాళ్ళ ఆచారం అండి. వాళ్ళ ఆచారం పరంగా మనకి బట్టలు వేసి డ్యాన్స్ వేయమంటారు వాళ్ళతో పాటు, లేదా కోలాటం లాగా ఆడమంటారు. ఫోటోలు కూడా తీసుకోవచ్చు, వీడియోలు కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి ఒక బిజినెస్ కైండ్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఇంకా వాళ్ళకి డ్రెస్ ఇచ్చినందుకు మనీ ఛార్జ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే అండి మెయిన్గా టూరిజము ఇంక ఇదే అండి వీళ్ళ ఆదాయం. అంటే వీళ్ళకి ఆదాయం అంటూ పని ఏం చేసుకోరు వీళ్ళు, ఇది ఇలా చేసుకుంటారు. చెప్పండి గైస్ మీరన్నా. చూడండి చెట్టు పైన లైట్ ఎలా పెట్టారా. అదిగోండి అక్కడ దూరంగా ట్రయాంగిల్లో కనపడుతుంది కదా, అదే హిడింబాదేవి టెంపుల్. ఇదిగోండి ఇందా చెప్పాను కదా, ఇలా డ్రెస్సులు గెటప్ వేసేసారు వాళ్ళకి స్పాట్లో, ఫొటోస్ దిగుతున్నారు. పిల్లలకు కూడా వేసారండి, చాలా బాగున్నారు. ఇది ఎవరు చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. అక్కడక్కడ ఇట్లా యారో గేమ్స్ అని, బాల్ దాంతో కొట్టేది, ఆ గేమ్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఎంజాయ్. ఇదిగోండి గ్లాసెస్ పెడుతున్నాడు అంకుల్ ఆడమని. మన తెలుగు గాయస్, అంకుల్ మన తెలుగు అంట. గోదావరి ఎక్కడ ఎవరు బొబ్బిలి గాయస్. ఇంకా మనాలిలో మన తెలుగు అన్న కనపడుతుంది. ఇగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే హిడింబాదేవి టెంపుల్ అండి. ఈ ఆలయాల్ని 1553లో మహారాజా బహదూర్ గారు అయితే నిర్మించారు. 4 అంతస్తులు చెక్కలతో నిర్మించారండి. ఇదైతే అడవి మధ్యలో ఉంటుంది, చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందండి. ఈ ఆలయంలోకి వెళ్ళి చూస్తే మేకలు, దున్నలు, జింకల యొక్క అవశేషాలు కనిపిస్తాయండి. ఇక్కడ జంతువుల బలి చాలా సాధారణంగా జరిగే ఆచారం అంట. ఈ చోట్లో అయితే హిందూ దేవత అయిన మన హిడింబాదేవి గారు ధ్యానం చేసినట్లు భక్తులు నమ్ముతారంటండి. మన హిందూ గ్రంథాల్లో మహాభారతంలో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉందంట. అరణ్యవాసాల్లో భాగంగా పాండవులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు కొద్ది రోజులు ఈ చోట ఉన్నారంటండి. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుని వాళ్ళ వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడంట. ఆ కథ అందరికీ తెలిసిందే అండి. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి ప్రాణాలను అర్పించిన ఘటోత్కచుడి గురించి మనకందరికీ తెలిసిందే అండి. హిడింబా ఘటోత్కచుడు రాక్షస జాతికి చెందినవారైనా ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టలేదు, ధర్మం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా దేవతలుగానే కొలుస్తారండి. ఇక్కడ మన ఇండియాలో లైన్ చూడండి, మొత్తం గుడి చుట్టూ లైన్లో నుంచొని రావాలి. ఇట్లా లైన్లో నుంచొని వచ్చి ఒక్కొక్కరు వెళ్ళి లోపలికి వెళ్ళాలి. జై మా హిడింబాదేవి టెంపుల్ అయిన తర్వాత అయితే మనం అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం. మనకైతే వాకింగ్ డిస్టెన్సే. మేము రూమ్కి వెళ్ళేసరికి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అంతా ఫ్రెష్ అయ్యి నీట్గా బాత్ చేసి పైకి వచ్చాము డిన్నర్ టైంకి. అంతా లైటింగ్లో అంతా చూడండి ఎంత బాగుందో. ఈ లైట్లో కూడా కొన్ని ఫోటోలు దిగాం. చలి అయితే చంపేస్తుంది.
అసలు మామూలుగా లేదు. -20 దాకా అయితే ఉంది. అసలు చలి చంపేస్తుంది. వల్ల అయితే కావట్లేదు. స్వెటర్లు కూడా ఆపట్లేదు. మన వాళ్ళు రూమ్లో హీటర్లు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. చక్కగా హీటర్ వేసుకుని ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తుంటే అండి మనకి వ్యూస్ అయితే నైట్ పూట కనబడట్లేదు, కానీ మార్నింగ్ అయితే కొండలతో కప్పేయబడిద్దండి. మన ఊటీలో ఉన్నట్టు ఉండిద్దండి. మేము భోజనం చేస్తూ అయితే బెల్లా చోప ఆట పెట్టుకొని ఎంజాయ్ చేసామండి కొంతసేపు. మనమైతే కంట్రోల్ చేయొచ్చు, మనకే ఇస్తారు రిమోట్. వెల్కమ్ టు డే 2 గాయ్స్. కాఫీ తాగైతే ఈరోజు మనం డే 2 అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు డే 2లో ఏం చేస్తామో మీరు ఖచ్చితంగా చూడాలి. డే 2లో అయితే మనం ఈరోజు అటల్ టన్నల్, సొరాంగ్ వ్యాలీ, సిసు, రోహతాంగ్ పాస్కి అయితే వెళ్తున్నాము. నా ఎన్నో చిన్నప్పటి నుంచి కళ స్నో చూడాలని. ఆ స్నో అయితే ఈరోజు చూడబోతున్నాను. స్నోతో ఆడుకోబోతున్నాను, స్నోని పట్టుకోబోతున్నాను, స్నోని ఫీల్ అవబోతున్నాను గాయ్స్. చూడండి ఆ మంచు కొండలు చూడండి. చూడండి రోడ్డు పక్కనే మంచు అనుకున్నట్టు సాధించాం మేము ఇక్కడికి వచ్చి. రోడ్డు చూడండి కొన్ని గుంటలు, కొండ ప్రాంతం కాబట్టి అంతే ఉండిద్ది. ఇక్కడైతే ఒక చిన్న టనల్ ఉంది. ఇది దాటాక మనకి అటల్ టనల్ అది వచ్చింది. వెల్కమ్ టు అటల్ టనల్. ఇందాక మనం చెప్పుకున్నట్టయితే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కట్టించింది. ఇది కొండలోంచి ఉండిద్దండి. అంతకుముందు అయితే కొండ చుట్టూతో తిరిగి వెళ్ళేవాళ్ళు. చాలా 3-4 అవర్స్ టైం పట్టేది. ఇప్పుడు కొండ మధ్య నుంచే పెట్టేశారు. 15 మినిట్స్లో అట్లా వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. మనకి అటల్ టనల్లో అయితే ఎక్కడ బ్రేక్ వేయడానికి కానీ పక్కన ఆగడానికి కానీ వీల్లేదు. వన్స్ అటల్ టనల్లోకి స్టార్ట్ అయితే మాత్రం ఇంకా టనల్ బయట తర్వాత ఆపాలి బండి. రోహతాంగ్ పాస్ కూడా ఇటువైపు నుంచి వెళ్ళేది. చూడండి రోడ్డు పక్కనే మంచు. మనకి రోడ్డు పక్కన గడ్డి ఉన్నట్టు ఇక్కడ రోడ్డు పక్కన మంచు. అటల్ టనల్ రోహతాంగ్ స్టార్ట్స్ నౌ. ఇదైతే మన లాంగెస్ట్ టనల్ అన్నమాట. 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ అంతా అయిందే, ఎక్కడ ఆగడానికి వీల్లేదు. సో చాలాసేపు జర్నీ తర్వాత 15 మినిట్స్ తర్వాత మనకి అటర్నల్ బయటికి అయితే వచ్చాము. వ్యూ చూడండి ఎలా ఇచ్చారో, అదంతా మంచి. నిజంగా మంచు ప్రాంతాలు చిన్నప్పటి నుంచి డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ సోల్ అయితే సూపర్గా అంటే సూపర్గా సాటిస్ఫాక్షన్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మన ఇలాంటి వెజ్జెస్ చాలా కనబడుతూ ఉంటాయి. మన దేశముదురు దమ్ముంటే రీఛార్జ్ చేయించు బ్యాగ్ ఇక్కడే అరిచేది. అంటే ఇక్కడ కాదు, ఇలాంటివి చాలానే ఉంటాయి. అలాంటి ఒక చోట ప్లేస్లో చేశాడు. చూడడానికి సిమిలర్గా ఉందని అన్నాను.
సిసు విలేజ్కి దగ్గరలో ఉన్న ఊరవుతున్నాం. అంత ఎక్కువ ఉంది, ఇది తట్టుకోలేక గ్లౌజ్ కూడా వేసుకోవాల్సి వచ్చింది. గ్రౌండ్ గాయస్ ఏం చేస్తున్నాడు వాడు, ఎవరో గ్లౌజ్ లాగేసుకొని ఇది అనుకున్నా ఫుడ్ అనుకుంటున్నాను. ఇది వాటర్ వీటికి ఇది కొంచెం చూడండి, మనకి పరిచయం అని చెప్పాం కదా విజయవాడలో, వాళ్ళు మా మీద స్నో వేస్తున్నారండి, వీడియో తీస్తున్నారు, స్నోఫాల్లా క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్నోఫాల్ ఉన్నప్పుడు అయితే అందరూ స్నోఫాల్ అంటారు, కానీ స్నోఫాల్ ఉన్నప్పుడు వెళ్తే మాత్రం మీకు ఎలా ఉండదు అక్కడికి. స్నోఫాల్ లేకపోతేనే బాగుండిద్ది, కానీ స్నోఫాల్ ఉన్నప్పుడు వెళ్ళడం ఒక వైబ్, స్నోఫాల్ లేకున్నప్పుడు వెళ్ళడం ఒక వైబ్. 2 సార్లు వెళ్ళాలి. నెక్స్ట్ టైం మేమైతే స్నోఫాల్ ఉన్నప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము. అయితే మనకి టెంపరేచర్ -20 ఉంది కదా ప్రజెంట్లీ. అక్కడైతే మేము ఉన్నప్పుడు టైం మాకు 3 అయింది. 3కే -20 ఉందంటే చాలా డేంజరస్. చూడండి, స్నోతో ఆడుకుంటున్నాడు చేతిలో పట్టుకొని. గ్లౌజెస్ లేకపోతే అసలు పట్టుకోలేం కదా స్నోని. మేము గ్లౌజెస్ వేసుకొని కొంచెం బతికిపోయాం. సిస్సులో అయితే అండి 2:30 or 2 దాకే లిమిట్. మాకైతే ఆ విషయం తెలియదు. మేము 3:34 దాకా ఉండిపోయాం. తర్వాత ఏమైందంటే వితిన్ 1-2 మినిట్స్లో మనకి ఎదురుగాలు అయితే మొదలైపోయినాయి. హెవీ విండ్స్ వచ్చేసినాయి. 30-40 km/h స్పీడ్లో గాలులు అయితే మొదలైనాయి. చుట్టూ చూడండి గాయస్ ఎలా ఎగురుతుందో. కద్ది చుట్టూ చూడండి గాయస్ ఎలా ఎగురుతుందో. చూడండి గాలులు ఎదురు గాలులు గాయస్. -14 ఉంది గాయస్, తట్టుకోలేకపోతున్నాం. ఆ చుట్టూ బిగుతాయి. చూడండి గాయస్, గడ్డి చూడండి గాయస్ వెనకాల ఎలా ఊగుతుందో చూడండి గాయస్. గడ్డి ఫుల్ చలి గాయస్, 14 degrees గాయస్. గ్లౌజులు, ప్యాంట్లు, షూలు, స్వెటర్లు ఏమి పనికి రాలేదు గాయస్. చూడండి గాయస్, నా హెయిర్ చూడండి గాయస్ అంతలాగా వస్తుంది గాయస్. -14 ఏమైందంటే ఇప్పుడు కింద క్రిటికల్ అయిపోయింది పొజిషన్ అయితే. ఒక్కొక్కరిది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. అసలు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ అయిపోయినాయి. కింద ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి గాయస్. అసలు కింద నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 5 floors కింద ఉంటాము. అక్కడ నుంచి రోడ్డు పైకి రావాలంటే చాలా కష్టం. నియర్ డెత్ సిచ్యువేషన్ అయింది. చూడండి కింద చూపిస్తాను ఎంత పై నుంచి వచ్చాము. మేము అంత కింద నుంచి పైకి వచ్చాం గైస్. కింద పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అందక చల్లగాలికి ఏం చేయాలో అర్థం కాలేదు. బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయింది, ఊపిరి రాలేదు. లైఫ్ అండ్ డెత్ టైంలో అయితే గైస్ అయిపోయింది సీను. కింద పడిపోతామని అనుకున్నాం. కొంచెం గైడ్ లైన్స్ తీసుకొని మంచిగా రండి, కొద్దిగా వాటర్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు వచ్చినప్పుడు ఎక్కువసేపు కింద అసలు ఉండకండి. అసలు స్నో ప్లేసెస్లో మీరు మెయిన్లీ సిసుకో, సోలాంగ్ వ్యాలీకో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే సరౌండింగ్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారో మీరు కూడా వాళ్ళతో వెళ్ళిపోవాలి. ప్రకృతి కూడా ఎక్కువసేపు ఉన్నారా చాలా కష్టం ఉంది. ఆక్సిజన్ తగ్గిపోతాయి, అస్సలు లేవు. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. చూడండి గాలులు ఏ విధంగా అయితే వస్తున్నాయో. Day 3 అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. Day 3లో మనకు వచ్చేసి అడ్వెంచర్స్ ఏమన్నా చేయమంటున్నారు. అడ్వెంచర్స్ వచ్చేసి పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, రివర్ రాఫ్టింగ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మేమైతే రివర్ రాఫ్టింగ్ అను హాట్ ఎయిర్ బెలూన్ చేసాం. హాయ్ గాయ్స్, రివర్ రాఫ్టింగ్కి చేద్దాం వచ్చాం. ముగ్గురికి కలిపి 5040 minutes అంట. 40 minutes స్టార్ట్ చేశారు. బట్టలు ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు. మొత్తం అయితే డ్రెస్ మార్చుకోవాలంట. రిస్క్ పాలసీ అంట. మొత్తం రాసాము. ఓకే, లెట్స్ గో. హాయ్ గాయ్స్, రివర్ రాఫ్టింగ్ వచ్చాం. It's a game. Squid game. వస్తారా బాయ్స్? అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఇది మరీ భయం వేసిందనుకో, నా చేయబట్టుకో అంతే. వేసుకో. అస్సలు భయం లేదు.
అయితే ఎక్కువ ఉంది గైస్ వాటర్లో. అందుకని చెప్పి మాకు వేరే బోట్ అను వేరే డ్రెస్సెస్ అనేవి మాకు అరేంజ్ చేశారు. బోట్ స్ట్రక్ అయిపోయింది అయితే ఒక చోట అయితే. ఇదిగోండి చూడండి, ఇది పరిస్థితి. వెనక చూడండి గాయస్, మొత్తం ఎంతమంది చూడండి గాయస్. ఇప్పుడే మొత్తం మునిగిపోయి మళ్ళీ లేచాం. అసలు ఆరిపోయిన మధ్యలో ముందు కూర్చోబెట్టాడు కావాలి అడ్వెంచర్ చేపిస్తాడు మనోడు. ఫస్ట్ టైం అని చెప్పాం ఎంజాయ్ అన్నాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మన భయ్యాని. మన భయ్యా చేస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం. మాట్లాడరా. ఓకే, ఇక్కడితో మన మనాలి వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది గైస్. నెక్స్ట్ మన కసోల్, మణికరణ్ నగర్ అవి అయితే చూద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఈ గ్యాప్లో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సపోర్ట్ కావాలి గైస్, నీడ్ సపోర్ట్.